చిన్నప్పటి నుంచి కూడా అందరికి గేమ్స్ ఆడే అదృష్టం అందరికి కొందరికి మాత్రం. ఆ కొంతమందిలో కూడా నేను స్పోర్ట్స్ ఆడుతూ ఏమీ సంపాదించలేదు, చివరికి సర్టిఫికేట్లే నా జీవితంలో మిగిలిపోయాయి అని చెప్పి బాధపడుతున్న ప్రతి స్పోర్ట్స్ పర్సన్ కూడా నేను చెప్పదలసింది ఒకటే, స్పోర్ట్స్ పర్సన్ కంటూ కూడా అప్పుడు నార్మల్ పర్సన్ అనేవాడు ఒక ఎడ్యుకేషన్ లో బీటెక్ చేసి వెంటనే జాబ్ ఎలా చేస్తున్నాడో స్పోర్ట్స్ పర్సన్ కూడా సపరేట్ డిగ్రీస్, డిప్లొమాస్ అని కొన్ని కోర్సులు ఉన్నాయి. ఆ కోర్స్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఎలా సెటిల్ అవుతున్నారో మనం కూడా అలానే సెటిల్ అవడం వల్ల మన లైఫ్ కూడా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. మరికొన్ని వీడియోలు, మరికొన్ని అప్డేట్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే కానీ ఇవన్నీ బాగానే చెప్తున్నావు, మరి నువ్వేం చేస్తున్నావు అనుకుంటావా? నా క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ ప్లస్ బీపీఈడి. బీపీఈడి మీన్స్ బ్యాచిలర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. అంటే మన వ్యాయామ విద్యకు స్పోర్ట్స్ పర్సన్ కోసం సపరేట్ గా ఒక డిగ్రీ కట్టాను అన్నాను కదా, అదే ఈ డిగ్రీ. దాంతో పాటు యూజీడీ చేశాను. యూజీడీతో పాటు కబడ్డీ NIS 6 weeks కోర్స్ ఇన్ బెంగళూరు. ఇన్ని సర్టిఫికేట్లు చేసినప్పుడు దీని గురించి ఎంతో కొంత నా దగ్గర నాలెడ్జ్ ఉంటుందని నీకు తెలియదా ఏంది? మరి వచ్చేసి డిస్కస్ చేద్దాం.